ఒంగోలులో మంగమూరు రోడ్లో గల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ జగదీష్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దటమే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లక్ష్యమని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు సరికొత్త ప్రణాళికతో ఉత్తమ విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. తమ పాఠశాలను ఎంతగానో ఆదరిస్తున్న తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మహేష్, దుర్గా భవాని, సూదనగుంట బుజ్జి, అపర్ణ తదితరులతో పాటు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. Presentation by Little Stars. Let's cheer for them once again. Tiger Coco. విలువలతో కూడిన విద్యను మీకు అందరికి అందిస్తుంది. LKG 1.2 SA1 toppers Gayatri, Swadha, Surya Harshit, Hemutri. Shikata, to control the last syndicata. Namunta Patkora Shikata, to control the last syndicata. Namunta Patkora Shikata, to control the last syndicata. Namunta. Hey!
మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏంటి మిస్టరా
what's up? Don't you want me like I want you, baby? Don't you need me like I need you now? Sleep tomorrow, but tonight go crazy. All you gotta do is just meet me at the So I can say more than 2,500 or 3,000 gathering, but good evening is so dull. Very good evening. No parents, ఇంకా భోజనాల టైం అవ్వలేదా? అయింది కదా. సో 10 నిమిషాలు 7-8 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోను. ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. మనందరికీ తెలిసినట్టు పుస్తకాల్లో చదువుకున్నట్టు మనకి 4 పురాణాలు 4 కాలాలు ఉన్నాయి. ఒకటి సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం, 4వది కలియుగం. సో కలియుగం ఇప్పుడు జరుగుతుంది. సత్యయుగంలో మీ అందరికీ తెలిసినట్టు చాలా క్లియర్గా ఉంటుంది. రాజులు మన దేవతలకి సపరేట్గా లోకం ఉండేది, రాక్షసులకి సపరేట్గా లోకం ఉండేది. కొన్ని సంవత్సరాలు, కొన్ని వందలు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత రాక్షసులకు ఒక డౌట్ వచ్చింది, మనం ఎందుకు రాక్షసులు, వాళ్ళు ఎందుకు దేవుళ్ళు అని. కొన్ని వాళ్ళ తర్వాత రియలైజ్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి దేవుళ్ళ దగ్గర. సో ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని మీరు ఒక 5 minutes గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. తర్వాత 24-25 24-25 అకాడమిక్ ఇయర్ గురించి మీకు చిన్న అప్డేట్స్ ఇవ్వాలి. 24-25 అకాడమిక్ ఇయర్ మనం స్టార్ట్ చేసేటప్పటికి కొత్త స్కూలు, కొత్త ప్రెమిసెస్, ఒక చిన్న సెటప్ దగ్గర నుంచి ఒకసారిగా ఒక పెద్ద సెటప్కి వచ్చాం. అండ్ ఒక 25-26 టీచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి 46 టీచింగ్ స్టాఫ్ దగ్గరికి వచ్చాం. ఒక 10 మంది 12 మంది ఆయమ్మల దగ్గర నుంచి 21-22 మంది ఆయమ్మల దగ్గరికి వచ్చాం. ఒక 2-3 బస్సుల దగ్గర నుంచి 6 బస్సులు 7 బస్సుల దగ్గరికి వచ్చాము. సో డౌన్ ది లైన్ వీ హ్యావ్ ప్లాన్డ్ వెరీ వెల్. గ్రౌండ్ లెవెల్లో ఒక ప్రీ ప్రైమరీ చూసుకోవడానికి ఒకళ్ళు, 1-2 క్లాసెస్ చూసుకోవడానికి ఒకళ్ళు, 3-4-5 చూసుకోవడానికి ఒకళ్ళు, తర్వాత హై స్కూల్ చూసుకోవడానికి ఒకళ్ళు. వీ ప్లాన్డ్ ఇట్ వెరీ వెల్. ఎంత పిల్లలు ఇంకా ఎంత ఇంక్రీజ్ అవుతున్నారో, స్కూల్ ఎంత పెద్దది అవుతుందో దానికి తగ్గట్టుగానే చాలా క్లియర్గా ప్లాన్ చేసుకున్నాం. గోయింగ్ ఫర్దర్ డౌన్ ది లైన్ మన జూలై వచ్చేటప్పటికి టెట్ అని ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది. గవర్నమెంట్ మన ప్రైవేట్ టీచర్స్ అందరూ గవర్నమెంట్ టీచర్కి జాబ్కి అప్లై చేసుకోవడానికి. సో అది యాక్సిడెంటల్గా జరిగిందో ప్లాన్డ్గా జరిగిందో ఐ స్టిల్ ఇంకా నేను దాన్ని వెతుక్కుంటూనే ఉన్నాను. 46 మంది టీచర్స్ ఉంటే 46లో 32 మంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఆ 36 టీచర్స్లో 17 మంది డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఇంకొక 16-15 మంది టీచర్స్ టెట్కి రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు. ఆ టైంలో మనకి టెట్ అనే ఒక నోటిఫికేషన్ పడింది. ఆగస్టులో ఎగ్జామ్ అని, ఆగస్ట్ ఎండింగ్కి అలాగే ఎగ్జామ్ అని చెప్పారు. ఆల్మోస్ట్ ఒక 15-16 మంది టీచర్స్ మనకి ఫ్రీక్వెంట్గా లీవ్స్లో వెళ్ళటం, ఒక్కొక్క టీచరు ఎబ్స్కాండ్ అవుతూ రావటం, దగ్గర ఒక 45-50 రోజుల్లో 15 మంది టీచర్స్ని రీప్లేస్ చేసుకున్నారు. మీ అందరికీ హై స్కూల్ పేరెంట్స్కి బాగా తెలిసి ఉంటుంది. అక్టోబర్లో ఒక సోషల్ టీచర్ రిక్రూట్ అయ్యారు. ఆయన ఇండియాలోనే ఒక పెద్ద స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు. ఇండియాలోనే ఒక 140-150 బ్రాంచ్లు ఉంటాయి ఆ స్కూల్కి. ఆయన్ని మనం ఆగస్టులో రిక్రూట్ చేసుకుంటే
ఆయన ఆ స్కూల్ రిలీవ్ చేసేటప్పటికి విజయవాడలో నెల్లూరులో ఆ స్కూల్ రిలీవ్ చేసేటప్పటికి దగ్గర మనకి 2.5 నెలలు పట్టింది. సో ఒక పెద్ద స్కూలు 140-150 బ్రాంచ్లు ఉన్న ఒక ఫ్రాంచైజ్కి ఒక టీచర్ దొరకడానికి 2.5 నెలలు పట్టింది. ఆయన రిజిగ్నేషన్ చేసిన తర్వాత మన స్కూల్లో జాయిన్ అవ్వడానికి 2 నెలలు పట్టింది. సో వేరేజ్ 1 month నోటీస్ పీరియడ్ అయితే 1.5 months నోటీస్ పీరియడ్ అడిషనల్గా ఉంచున్నారు టీచర్స్ లేక. సో మన స్కూలు, మన ఏరియా, మన పేయింగ్ కెపాసిటీ చాలా తక్కువ కంపారిటివ్గా స్కూల్ తోటి. అలాంటి స్కూల్స్కే మనకి ఆగస్టు జూలై టైంలో ఒక టీచరు 2 టీచర్స్ని తెచ్చుకోవడానికి నెలలు పట్టింది. వేరేజ్ మన స్కూల్కి 14-15 మంది టీచర్స్ని రీప్లేస్ చేసుకున్నాం. ఎంత స్ట్రగుల్ అయి ఉంటామో మనం ఆ టీచర్స్ లేరు అనిపించుకోకూడదు అనుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయి ఉంటామో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే మీకు ఇవన్నీ అవసరం లేదు, బట్ స్టిల్ నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా అన్న ఉద్దేశంతో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఒక CBSE స్కూలు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిన్సిపల్ తీసుకొచ్చి పూర్తిగా ఎకడమిక్స్ టీచర్స్ పార్ట్ వరకు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి ఓవరాల్గా మనం సూపర్వైజ్ చేసుకుంటే ఎకడమిక్స్ని, పేరెంట్స్ ఏంటి, ఏ పిల్లలకి ఏం కావాలి, ఏ స్టూడెంట్ ఎలా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నాడు, ఆ పేరెంట్ని పిలిచి మాట్లాడడం, ఇలాంటి వాటి వరకే నా జాబ్ నేను కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దయచేసి అలాగా 50కి 50 మార్కులు వేసి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కాదు. 50కి 25 వచ్చినా సరే మీ పిల్లోడు సొంతగా వాడి నాలెడ్జ్ తోటి తెచ్చుకున్న మార్కులు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాక్షసులు రియలైజ్ అయ్యారు కానీ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు జనరేషన్లో దగ్గర 70-80% పేరెంట్స్ మార్కుల మీదే వెళ్తున్నారు. నాలెడ్జ్ కావాలి, మనం పిల్లడు గ్రో అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించేదానికంటే 50కి 50 మార్కులు రాకపోతే నేను స్కూల్ మారిస్తే ఏమవుతుంది, 50కి 50 వేసి పంపిస్తాను. అవి వాడు తెచ్చుకునే కాదు కదా, వేసి పంపించిన మార్కులు కదా. యూ హ్యావ్ టు రియలైజ్ దట్ ఐ కెన్ ఆల్సో డూ దట్. బట్ అది నేను హ్యాపీగా ఉంటాను, నా స్కూల్లో అడ్మిషన్స్ ఉంటాయి, బట్ ఫైనల్గా లూజ్ అయ్యేది పేరెంట్ చైల్డ్. మనం అలాంటి పేరెంట్సా? నో, రైట్? వీ హ్యావ్ అవర్ ఓన్ బ్రెయిన్ సెట్స్ టు థింక్, రైట్? ఒకసారి మనం ఇవన్నీ ఆలోచించుకొని పిల్లల్ని స్కూల్ చూస్ చేసుకునేటప్పుడు చాలా మంచిగా, చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. రీజన్ ఈజ్ ఫ్యూచర్ అంతా కూడాను మీకు వచ్చినట్టు నాకు వచ్చినట్టు అవకాశం రాదు. మనం మెకానికల్ చదువుకున్న సాఫ్ట్వేరే, ఇంకోటి చదువుకున్న సాఫ్ట్వేరే, ఇప్పుడు డిగ్రీ చదువుకున్నా కానీ సాఫ్ట్వేరే, డిప్లొమా చదువుకున్నా కూడా సాఫ్ట్వేర్ అయిపోతుంది. ఇంత సాఫ్ట్వేర్ టెక్నాలజీ రేపు వీళ్ళు మార్కెట్లోకి వెళ్ళేటప్పటికి ఉండదు. పిల్లలు ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీకు అమెరికన్ సిస్టమ్ ఉంది, వాళ్ళకి కావాల్సిన కోర్స్, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఉంటే చాలు. సర్టిఫికేట్ ఎంత వచ్చింది, ఎంత పర్సంటేజ్ వచ్చింది, 100కి 100 వచ్చాయా లేదా, 50కి 50 వచ్చాయా లేదా అనేది ఎవరు చూడరు. ఇన్ ద సేమ్ వే ఇంకొక 10 yearsలో ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాబ్ సిస్టమ్ కూడా అలాగే మారిపోతుంది. మీరు ఇప్పుడు 50కి 50, 100కి 100 అని కొట్టుకొని అలా 50కి 50 వేసే స్కూల్స్లో జాయిన్ చేసుకొని రేపొద్దున పిల్లల భవిష్యత్తును పాడు చేయదు. అది చాలా సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తాను. సో యాక్చువల్గా మా వేవ్ లెంత్ కొంచెం దగ్గరగా మ్యాచ్ అవుతుంది. మార్కులు వేసి పంపిద్దాం సార్ అంటే ఆయన ఒప్పుకోవట్లేదు. పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, అడ్మిషన్లు ఉంటాయంటే ఆయన ఒప్పుకోవట్లేదు. మీరు కరెస్పాండెంట్, నేను ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ అలాగే ఆలోచిస్తారు, ప్రిన్సిపల్ అలా ఆలోచించకూడదని చెప్తా ఉన్నారు ఆయన. అంటే నేను అలా చేయలేండి, మా ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్. సో మహేష్ గారు వాంట్ టు టాక్ టు సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ పేరెంట్స్. సో జగదీష్ గారి లాగా నేను పెద్దగా ఉపన్యాసాలు కానీ ఇవ్వలేనండి, జస్ట్ 2 minutesలో కంప్లీట్ చేస్తాను. So I have 10 years of experience as a principal in one of the CBS school.